నీవు తాలుకోలేవు, నీ చేత కాదు. ఇంకా అదే తలుచుకుంటూ ఉంటే చచ్చిపోతావు. అందుకే దేవుని సహాయం అడుగు. నా చేత కాదు, ఇందాక ఇచ్చినావు చూడు, నా చింత నీకు ఇస్తున్నా. నీ ఇంటి పని కూడా దారిలో పెట్టి ప్రే చేసుకో, ఇప్పుడు చేసుకో. ఏమని చెప్తావు? నా గుండె బాధ, నా గుండె గాయం నీకు ఇస్తున్నా ప్రభా. మరి యేషయా 1వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లలు నా మీద తిరగబడ్డారు అని గుండె గోడు చెప్పుకున్నాడు కదా. ఎందుకు పిలుస్తున్నాడు భూమిని ఆకాశాన్ని? మోషే నేర్పినంత నేర్పి చనిపోయే ముందు అన్నాడు, భూమిని ఆకాశాన్ని సాక్ష్యానికి పిలిచినాడు. అందుకే దేవుడు భూమిని ఆకాశాన్ని పిలిచి, నా పిల్లలు నా మీద తిరగబడ్డారు. ఎంత బాధపడ్డాడు. మరి తన రూపులో చేసుకున్నాడు దేవుడు మనిషిని. మరి నీ పిల్లలు నీ మీద తిరగబడితే నీకు బాధ కాదా? అవుతుంది, నీ పరిధిలో కదా. అది నీకు శక్తికి మించినట్టు అనిపిస్తుంది. అయితే నీవు చేతగా నీవేలా దేవుని సహాయం అడుగు, లేకుంటే దక్కవు కదా. ఆ దుఃఖంలో మునిగిపోతావు, బ్రతుకి అర్థం లేకుండా పోతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పిన, నమ్మక ద్రోహం జరిగింది, లేదా ఒక కళ చెదిరింది, ఒకటి ఆశపడ్డావు, దొరకలేదు. సరే ఎంబీబీఎస్ సీట్ అనుకున్నావు, నీవు వంతు అంతా చేసినావు, హాస్టల్లోనే ఉన్నావు, సాంబార్ తిని చదువుకున్నావు, ఇంకా జైల్లో ఉన్నట్టే ఉండి చదువుకున్నాక సీట్ దొరకకపోతే మరి ఇప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోతావా? అంతేనా? ఎంబీబీఎస్ అన్న బ్రతుకు అర్థం అంటే దేవుని కొరకు బ్రతకలాదా? ఇప్పుడు జీవశవంలా మారిపోతారు ఒక కళ చెదిరితే. ఇంకెవరినో కోరుకున్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోలేదు, అయిపోయింది బ్రతుకంతా మజ్ను దేవదాస్. నేనేం చెబుతున్నా, సరే వేరే వాళ్ళకి నవ్వు వస్తుంది, నీకైతే నా కళ్ళు పెట్టి చూడు అని అంటారు కదా. అయితే నీ కళ్ళతో నేను చూస్తే చెడిపోతా, వద్దు, నీ కళ్ళు నువ్వే పెట్టుకోపో. అయితే నీ గుండె బాధ దేవునికి చెప్పు, నీ గుండె బాధ దేవునికి చెప్పు. నీ తప్పే కావచ్చు, సరిగ్గా నిన్ను నువ్వు నిందించుకుంటే ఎంతకాలం ఉంటావు? అట్లా డిలీట్ కొట్టి నీకుందా? ఎవరిని ఏరుకున్నావు, కోరుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, దగా చేసినాడు వాడు, డిలీట్ కొడతావు ఇప్పుడు ఆ చరిత్ర? వీలుందా? ఫార్మాట్ చేస్తావా? డిస్క్ ఫార్మాట్ చేస్తారు. నీకు చేత కాదు అని చెప్తున్నా. యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కుర్తులో ఎలుకబడుతుంది, తప్పకుండా ఎవరైనా తీయాలి దాన్ని. కుడితి అంటే ఆవులు గేదెలకి నీళ్ళల్లో అంతా కలిపి వాటికి ఇష్టంగా తయారు చేసి పెడతారు. ఇంటికి వచ్చే వరకు అంత మేసి వస్తాయి, ఇంటికి వచ్చే వరకు హౌస్ నిండా పెడతారు. అది బిందెడు తాగుతుంది. తెలుగు రాని ఆమెకు చెప్పిన, కుడితి అంటే ఏంటి అంకుల్ అంటే స్పెషల్ బ్రాండ్ కాఫీ అని చెప్పి. అందరు నవ్వితే ఆమె నమ్మలేదు. నమ్మకపోతే గతంలో ఆమె దున్నపోతుని అబ్బాయి అన్నది, అయితే అబ్బాయి తాగుతాడమ్మా అది స్పెషల్ బ్రాండ్ కాఫీ అని చెప్పి. అయితే దాంట్లో తౌడేస్తారు. ఏం తెలుసు మీకు? పిల్లలట పొద్దున్న స్కూల్కి పోతే మళ్ళీ రాత్రైనాక ఇంటికి వస్తున్నారు, స్కూల్ అయిపోయాక మళ్ళీ చదివిస్తారట. మళ్ళీ వచ్చినాక సుఖం ఉంటుందా వాళ్ళ బ్రతుక్కి? ఇప్పుడు అంత బరువు మోసుకొని పోవాలి కదా, భారం పోయి వాళ్ళరా అని మాట గుర్తొస్తుంది. ఉంగిపోతారేమో కొన్ని రోజులకి. సరే అన్నీ మోసుకొని పోయి వస్తేనే వాళ్ళకి ఏమన్నా మంచి ప్రైజ్లు ఇవ్వాలి. అయితే హోంవర్క్ అట, ఇంకా తీరకుండా హోంవర్క్ చేసుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి పరిగెత్తాలి. వాళ్ళ పరిధిలో అది వాళ్ళకి మొయ్యలేని బరువు కదా. వాళ్ళు ఏమంటారు, ఏం తెలుసు అంకల్ హోంవర్క్ ఉంది మాకు. నేను చెప్పిన మీటింగ్స్కి అట్లా సిద్ధపడేటప్పుడు చెప్పిన, వాక్యం సిద్ధపడేటప్పుడు నాకు కూడా హోంవర్క్ ఉంది అని చెప్పిన. నిన్నెవరు అడుగుతారు అంకుల్ అంటారు. ఎవరు అడగకపోతే సరే బ్రాడ్కాస్ట్కి వాక్యం ఎడిట్ చేసి ఇవ్వాలి, టైం డెడ్లైన్ ఉంటుంది కదా, ఆ టైంలోగా ఇవ్వాలి. నాకు కూడా అది ఎవరు అడగకపోయినా డెడ్లైన్స్ ఉన్నాయి, నాకు కూడా హోంవర్క్ అని చెప్పిన. అది కుర్తి అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, చెప్తున్నాను. నీళ్ళల్లో తౌడు కలుపుతారు. తౌడు అంటే ఇది వరి పండిస్తే దాంట్లో నుంచి బియ్యం వస్తుంది గిన్నెలో వేస్తే.
బియ్యం వచ్చేప్పుడు తౌడు కూడా వస్తుంది పొడిలాగా, అది గేదెలు తింటాయి, వాటికి ఇష్టం చాలా. అయినాక కొబ్బరి నూనె తీస్తారు కదా, కొబ్బరికాయలు గానుగలు వేస్తే నూనె వస్తుంది, అది పిప్పి మిగిలిపోతుంది. తౌడు ఇంకా అది కలిపి తయారు చేస్తారు, కలిపిండి అంటారు, అవన్నీ ఇస్తారు నీళ్ళలో కుడితే అంటే, అది వచ్చి సంబరంగా తాగుతుంది. అయితే ఇవన్నీ మంచి వాసన వస్తాయి కదా. ఒకసారి మా పిన్ని చాలా చిన్నగా ఉన్నప్పుడు అలిగిందట, అన్నం తినలేదు. అందరు పడుకున్నాక గిన్నెల శబ్దం అయితే వాళ్ళ అమ్మ పోయి చూసిందట. చూస్తే ఆకలిగా ఆత్రంగా తింటుంది. ఏం వేసుకొని తిన్నామంటే చారు ఉంది కదా అన్నదట. చారు కాదు అది, కుడితే. అలిగితే అట్లా అవుతుంది. ఇప్పుడు 25 ఏళ్ళు దాటి హరి నాతో ఉన్నాడు, ఒకసారి కూడా అలగలేదు. ఒక్కొక్కరిని చూస్తాం ఒక్కరోజుకి 4 సార్లు అలగడం, అయ్యో అర్థమే లేదు కదా. సరే, ఇక కుడితి తాగినట్టు అవుతుంది వాళ్ళ పరిస్థితి. మానేయండి దురలవాటు, అలిగేది వద్దు. నా మీద అలగొద్దు, దేవుని మీద అలగొద్దు, ఎవరి మీద అలగొద్దు. ఓకే, సరే. ఎలుకకి వాసన మంచిగా వస్తుంది. హౌస్ ఉంటుంది కదా, హౌస్ నిండా అది ఉంటే కొంచెం లోపలికి ఉంటుంది కొన్నిసార్లు కూడా. అది ఏమనుకుంటుంది, వెనక కాళ్ళు బయట గట్టి పట్టుకొని తోకతను కూడా పట్టుకొని వంగి కొంచెం తాగుతా, ఇంత మంచి వాసన వస్తే ఎట్లా వదిలిపెడతా. ఒక్క సిప్పు కొడుతుంది, నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. అప్పుడు అది చావదు, ఈత కొడుతూ ఉంటుంది, రౌండ్ రౌండ్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది దాని పరిస్థితి, అడుగు దొరకదు, లోతు ఉంటుంది, 3 ఫీట్లన్నీ ఉంటుంది అది కుడి పెద్ద హౌస్, గట్టు దొరకదు. నీవు గతంలో నీకు జరిగిన నమ్మక ద్రోహం, నీకు జరిగిన అన్యాయం, నీకు చెదిరిన కళ, నీకు కుడితి హౌస్, నువ్వు ఎలుకనుకో కాసేపు, తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి, అయితే కాసేపు ఎలుక అనుకుంటే నువ్వు ఎట్లొస్తావు బయటికి, వీలు కాదు కదా. అడుగు దేవుణ్ణి, నా చేత కాదు ప్రభా, నేను ఇట్లనే చచ్చిపోతా కదా, నన్ను ఆదుకో, నన్ను ఆదుకోమని అడుగు. తప్పగా ఆదుకుంటాడు దేవుడు. ఆత్మతాని మన బలహీనతలు ఎరిగి ఆయన సాయం చేస్తాడు, ప్రార్థన చేయడానికి సాయం చేస్తాడు, ప్రతి బలహీనత గెలవడానికి సాయం చేస్తాడు ఆయన. నీ బలహీనతలు గెలవడానికి, సొంతం చంపుకోవడానికి ఇప్పుడు సాయం చేస్తాడు. అది పద్ధతి. ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటే బ్రతుకుతాం అని రాస్తుంది కదా, అప్పుడే గెలుస్తాం కదా. మరి ఆ రీతిగా అడుగు. ఈరోజు విన్నావు కదా, వెళ్ళేప్పటి నుంచి మొదలుపెట్టు, ఇప్పుడైతే మంచి విను. నేనే నిన్ను ఆదరించేవాడని అన్నాడు. మనుషులకు ఎందుకు భయపడతావు అంటున్నాడు. మట్టిలో కలిసిపోయి మనుషులకి గడ్డిపోస లాంటి మనిషి ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండదు కదా. నేనే నీకుంటే చూడు, నీకేం తక్కువ, నేనున్నా కదా నీకు అంటున్నాడు కదా దేవుడు. ఒట్టిమాటలు చెప్పాడు కదా, క్రీస్తుతోడి వారసత్వం ఇచ్చి అంత నిన్ను ప్రేమించి ఏమంటున్నాడు, నేనున్నా కదా నీకు, నీకేం తక్కువ, నీకేం తక్కువ అంటున్నాడు. ఒక కంటెస్ట్లో ఇంటర్వ్యూ తీసుకునేప్పుడు నీ రోల్ మోడల్ ఎవరని అడిగినారు. నేను పెంచిన ఒక అమ్మాయి ఎంత సీరియస్గా చెప్పి, మేరీతో మేరీ మమ్మీ హై అని చెప్పి. చూడు ఏముంటుంది, నాకేం తక్కువ, నాకు మా మమ్మీ ఉంది కదా. మమ్మీని చూసి ఇంత మురిసిపోతే ఎప్పుడు వాళ్ళ మమ్మీ పక్కకి కూర్చున్నా, ఎంత పెద్దగా కంగారు పిల్ల, కంగారుకి ఒకటి చిన్న సంచి ఉంటుంది, దాంట్లో పిల్లని పెట్టుకుంటుంది, తొంగి చూస్తుంది కదా. అట్లా ఎంత పొడుగైనా ఆమె అంత కంగారు పిల్లలాగా ఎప్పుడు మమ్మీ దగ్గరే. పాలు మరిచిందా అనిపించేది నాకు. అయితే ఇక ఆమె పాలు తాగాలంటే వాళ్ళ అమ్మకు స్టూల్ వేయాలి, అంత పొడుగు. మేరీతో మేరీ మమ్మీ హే అని ఆమె అంటే నువ్వు చెప్పరాదా, నాకైతే దేవుడున్నాడు, నాకేం తక్కువ, అది నేర్పుతున్నాడు ఈ చోట, అను అట్లాను అని చెప్పి. ఏమని, నీకేం తక్కువ, నేనున్నాను. ఇంకేమంటున్నాడు, నేను నీకున్నాక నువ్వేంటి మనుషులకు భయపడతావు అంటున్నాడు.
ఏదో రోషపడుతున్నాడు కదా. ఇప్పుడు మామూలుగా దేవుడు ఏమంటున్నాడు ఆ వరుసలో, నేను భూమి ఆకాశాలు సముద్రాలను సృజించిన వాడను, నేనే నీకుంటే నన్నేమో తలుచుకో, యాద్ చేసుకో, యాద్మర్శనం నన్ను. ఎంతసేపు శత్రువులు ఏం చేస్తారు, వాడేమంటాడు, వీడేం చేస్తాడు, ఇదే మనసు నిండా ఇంతేనా, ఈ మనుషుల ధ్యానమేనా, కష్టాల ధ్యానమేనా, నాకు చోటు లేదా అంటున్నాడు కదా. నన్ను తలుచుకోవా అంటున్నాడు. ఏమంటున్నాడు, భూమి ఆకాశాన్ని సముద్రాలను సృజించిన వాడను నేను నీకుంటే, నీకు దొరికితే నన్ను మర్చిపోయి మనుషులనే దినమెల్ల తలుచుకుంటావా అని రోషపడుతున్నాడు. ఇది ఎట్లుంది? దేవుడు అంటున్నాడు, నా చేతితో నేను కప్పిన, నా చేతి నీడలో దాచిపెట్టిన అంటే ఏమంటున్నాడు, ఎవరన్నా వస్తే నన్ను దాటి రావాలి. హల్లెలూయా. నా అరచేతిలో చెక్కుకున్నా అన్నాడు కదా దేవుడు. ఆ వాక్యానికి ఈ వాక్యం కలుపు, నా చేతి నీడలో నిన్ను దాచిపెట్టిన అంటున్నాడు. హల్లెలూయా. అంటే రెండు చేతుల మధ్యలో అట్లా దాచి పెడితే నువ్వు భయపడతావా? ఆడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, మంత్రాలు చేసిన దయ్యం పాము కనబడి మర్చిపోరదా? ఇవే ధ్యానించకు, మనసు పెట్టు దేవుని పైన. నీ సొంతం పైననే ఉంది మనసు, నీ కష్టాల పైననే ఉంది మనసు, నీ గుండె గాయాల మీదనే పొదుగుతున్నావు. గుడ్ల మీద కోడి పొదిగినట్టు యూర్ బ్రూడింగ్ ఓవర్ ఇట్. చూడు, గుడ్ల మీద కోడి పొదుగుతుంటే, మా ఇంట్లో కోళ్ళు కూడా ఉండే కదా, కోళ్ళు కప్పెట్టి పని నాకు ఉండే చిన్నప్పుడు. అయితే ఆ గుడ్ల మీద అది కూర్చున్నప్పుడు నార్త్కి ఇసురు మళ్ళీ వచ్చి కూర్చుంటుంది, సౌత్ ఇసురు మళ్ళీ ఈస్ట్ వెస్ట్, ఎక్కడికి ఇసురినా అది వచ్చి మళ్ళీ గుడ్ల మీద కూర్చుంటుంది. ఒక్కొక్కరు ఆ పాత గాయం, జరిగిన నమ్మకద్రోహం, ఎవరో దగా చేసినారు, ప్రేమిస్తే తిరిగి ప్రేమించలేదు, లేకుంటే కళ చెదిరింది, నీట్లో ఎంబీబీఎస్లో సీట్ దొరకలేదు, ఇట్లాంటి ఏదో. ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అయిపోయినారు, మెంటల్ హాస్పిటల్లో పడ్డారు. అదే ఆలోచించి బ్యాలెన్స్ పోయింది, తట్టుకోలేము, కష్టమవుతుంది. దేవుని సాయం అడుగు, ఆదుకోమని అడుగు. దేవుడు అంటున్నాడు కదా, మామూలుగా అయితే నేనంటే ఎవరు అనుకున్నావు అంటారు కదా. ఈ వాక్య భాగంలో దేవుడు ఏమంటున్నాడు, నువ్వంటే ఎవరు అనుకున్నావు అని. నీకు రోషం లేకుంటే నీ కొరకు ఆయన రోషపడుతున్నాడు. నీవంటే ఎవరో తెలుసా అంటాడు. హల్లెలూయా. నీ గొప్పతనం నీకు తెలుసా, ఎంతో ముఖ్యమో నీకు తెలుసా, నీవు నా కుమారుడవు కదా, నేనంటే ఎవరో తెలుసా అని అంటారు కదా. ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీవంటే ఎవరో తెలుసా నీకు అసలు అంటున్నాడు. మరి గుర్తు చేసుకో, నీవంటే ఎవరు, దేవునిలోని స్థలం. చూడు, దేవుడే ఓదారుస్తాడట. ఎంత బాగుంది. సరే, చాలా ఎక్కువ డబ్బు కట్టాలి, ఒక్కరోజు 2 రోజులు కూడా టైం లేదు. ప్రార్థించినా అట్లా పడుకున్నా బాధపడుతూ. మా అమ్మ స్వరంతో మా అమ్మ పిలిచినట్టు పిలిచినాడు. ఇంట్లో ఆఖరి చిన్న అని పిలుస్తుంది ఇప్పటికీ. మా అమ్మ పిలిచినట్టు చిన్న అని పిలిస్తే వచ్చిందేమో మా అమ్మ అని ఉలికిపడి కూర్చున్నా, చూస్తే లేదు. చూడు, నేనున్నా నీకు ఎందుకు బాధపడుతున్నావు అని మా అమ్మలా పిలిచినాడు కదా. కాసేపటికి అన్ని వేల రూపాయలు ఆ డబ్బంతా కట్టడానికి దేవుడు సాయం పంపించినాడు. అనుకోని వైపులు, వేరే వైపులుగా డబ్బు పంపించినాడు, ఆదుకున్నాడు. ఆ పరిస్థితి మార్చేసినాడు దేవుడు. దేవుడు అన్నాడు, నీకేం తక్కువ, నేనున్నా నీకు కదా. నీవంటే ఎవరు అనుకున్నావని నీ కొరకు నీ బదులు దేవుడు రోషపడితే కొంచెం రోషం తెచ్చుకోరా దాన్ని కూడా. యోబు గ్రంథంలో 7:17 వరకు యోబు అడుగుతున్నాడు, మనిషి మీద మనసు నిలుపుతావు ఎందుకు ప్రభా, ఈ నరపుత్రుడు ఏ పాటివాడు అంటున్నాడు. నీవు ప్రతి ఉదయం దర్శిస్తావు, ప్రతి క్షణం పరీక్షించుకుంటావు, ఎందుకు ఇంత విలువ ఇస్తావు, ఇంత డిమాండ్ ఏంది మనిషికి అని అడుగుతున్నాడు కదా. ఇంత విలువ ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రతి ఉదయం నీ దగ్గర వస్తాడట. చూడు, తలుచుకుంటున్నావా దేవుణ్ణి?
ప్రతి క్షణం పరీక్షించుకుంటాడట. దేవుని మొక్కుతున్నావా, నీ కులాన్ని మొక్కుతున్నావా, దేవుని నా డబ్బున ఏది ముఖ్యం? ఇప్పుడు నీకు ఒక మనిషిని ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువ? అంత ముఖ్యమట దేవునికి. మరి నా తలుపు దగ్గర నిలిచి ప్రభు స్వరం వినిపించినప్పుడు చాలండి. ఇక్కడ కొంచెం కొంచెం దేవుని మొక్కితే బాగా అరిసి వెలగొట్ట ఆ వ్యక్తిని. నీకు నేర్పని దేవుని గురించి ఇంకెప్పుడు ఇట్లా కాదు దేవుని మొక్కేది. మిగిలింది ఇస్తావా దేవునికి? కొంచెం అభిమానం, కొంచెం సమయం. భిక్షకుడు కాడు, రారాజుకు భిక్షమేయరని చెప్పి అరిసి వెలగొట్టిన. అప్పుడే నా మాట అందుకొని దేవుడు పలికినాడు, నేను భిక్షకుని కాదు, నీ తండ్రిని, నీ ప్రేమ కోరి వచ్చిన, నీ పొందు కోరి వచ్చిన అన్నాడు. నీడ కనిపించింది తలుపు దగ్గర, స్వరం గంభీరంగా వినిపించింది. భయమైంది. 5 గంటల సేపు పాటలు పాడుతూ దేవుని ఆరాధించినాను. అడిగిన, ప్రభు వచ్చింది నీవేనా? నేను విన్నది నీ స్వరమా? మరి వచ్చింది నీవైతే ఇప్పుడు నేను ఏం చేయాలి? వచ్చిన తలుపు దగ్గర నిలిస్తే ఏం చేయాలి? నేనేం కోరినావు నా నుంచి? తెల్లవారి వాక్యం ధ్యానించే వేళ దేవుడు చెప్పినాడు, ఇప్పటి నీ ప్రేమతో తృప్తి చెందిన నేను గొప్ప చేయబోతున్నా నిన్ను, అప్పుడు కూడా ప్రేమిస్తావా ఇప్పట్లాగా అని అడిగినాడు. చూడు, ప్రేమించేది ఆయనకు అవసరం అన్నట్టు మాట్లాడతాడు. కోట్ల మందిని సృజించుకోగలడు కదా. ప్రేమ మారకుండా ఉండేది అదేదో ఆయనకు అవసరం అన్నట్టు మాట్లాడతాడు. దేవునికి అవసరం లేదు కదా. ఇప్పుడు కొత్త పెళ్ళైన భార్య అడుగుతుంది, ఇప్పుడు ఇంత ప్రేమిస్తున్నావు, పాతగా అయినాక ప్రేమిస్తావా అని. చాలా ఏళ్ళు అయినాక ప్రేమ ఉంటుందా? ఆమెకు అవసరం అడిగేది. తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు చిన్నగా ఉన్నప్పుడే, ఒరే నన్ను పెంచుతావా అని కదా. వీరి మనుషులకు అవసరం ప్రేమ మారకుండా ఉండి. దేవునికి ఏమో అవసరం? ఉద్ధరిస్తావా దేవుణ్ణి? నువ్వు తిరిగి ఏమి ఇవ్వలేవు కదా, కనీసం రుణం తీర్చుకోలేవు కదా. రుణం అంటే అప్పు ఎంతుందో తెలిస్తే అప్పు తీర్చుకుంటావు కదా, వడ్డీ కట్టి అంత లెక్కేసి. ఎంత అప్పు ఉన్నావో కూడా తెలియదు కదా. నిన్ను కొన్న ఆ రక్తానికి ఏ విలువ కడతావు? నిన్ను విమోచించిన ఆ రక్తానికి ఎట్లా? రుణం ఎంతో తెలియదు కదా, తీర్చుకునేది ఎట్లా? మనమే రుణపడి ఉన్నాం. అన్నీ ఆయన నుంచి కోరుతాం, అన్నీ ఆయన నుంచి పొందుతాం. ఇచ్చేవాడు ఆయన. ఆయన అడుగుతాడేంటి? నీ ప్రేమ మారకుండా ఉంటుందా? ఎంత ప్రేమిస్తాడు కదా. అదేదో ఒక్కరమే ఉన్నట్టు ఆయనకి. ప్రేమించారాదా? ఎండమౌల వెంట తిరిగి అలసిపోతావు. మరి ఇంత నిన్ను దేవుడు ప్రేమిస్తే ప్రేమించవెందుకు? ఎంత నిన్ను ప్రేమిస్తే కనీసం ప్రతిస్పందన చూపరాదా? ఆ ప్రేమకు తగ్గట్టు అని అనడానికి ధైర్యం సరిపోదు కదా. నేనేమంటున్నా, మొదలైతే బెటర్ అదా, మొదలైతే బెటర్ అదా అని మొదలు పెడితే కదా అక్షరాలు వచ్చేది. ప్రేమించు ప్రతిస్పందనగా. ఇంక పాస్టర్ అంకుల్ కొరకు కాదు దేవుని మొక్కేది, వాక్యం వినేది, ఇంకా అమ్మ నాయన కొరకు కాదు చర్చికి బాప్తిజం తీసుకునేది. కోళ్ళను కూడా ముంచుతారు నీళ్ళలో మునిగితే వస్తుందా? సొంత ఆశ ఉంటే. గుండు మారితే ఏముంది, గుణం మారాలంటారు కదా. నీకు ఆశ ఉంటే దేవుడు అంటే నువ్వు దేవునితో ఉంటావు. దేవునితో ఉంటే నిన్ను మార్చుకుంటాడు. ఇంకెవరో భయపెట్టి తిట్టి కొట్టి ఇది వీలే కాదు. అందుకే నేను వెంటపడాను కదా. నేర్పిస్తాం, ఫలించమంటాం. ఒక ఆయన సాక్ష్యం చెప్పినాడు కదా, 7 ఏళ్లలో ఒకసారి కూడా పాస్టర్ని కలవలే. మేము వింటాం, నేర్చుకుంటాం అంటున్నారు కదా. 99% మంది అట్లాగే వరిదిలుతున్నారు. ఇక నాతో పోతుండి నన్ను కలిసే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను జరిగించి చెప్తున్నా, వాక్యం నేర్పుకుంటున్నా, మాదిరి చూపి ఫలిస్తున్నారు. కాబట్టి నీతో పని ఉన్నదని చెప్తున్నా. నీకు ఇష్టం లేకుండా, నీకు ఆశ లేకుండా వీలే కాదు. సామెతనే ఉంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళవచ్చు కానీ తాపలేమట నీళ్ళు. ఎట్లా తాపుతుంది? దానికి ఇష్టం లేకుంటే వద్దంటది. అది గట్టి నిలబడుతుంది, పరిగెడుతుంది. నువ్వు ఇంకెక్కువ దాన్ని మూమాట పెడితే వెనుకకు తిరిగి వెనుక కాలుతుంది అంటది. అయితే ఒకడు గుర్రం సవారీ చేసేవాడు పడడం చూసిన వీడియోలో. వాడిని ఎగిరేసింది పైకి. వాడు కాలు పెట్టుకునే దాంట్లో అంత కాలు ఇరికిచ్చి ఇక దాన్ని పట్టుకొని గట్టి కూర్చొని ఉంటాడు కదా, కుదురుకు కూర్చొని ఉంటాడు. ఇవన్నీ వదిలి వాడు ఎగిరేటట్టు అది ఎగిరింది, వెనక కాలు ఎగిరినాడు గాల్లో. సరిగ్గా వాడు ముఖం మీద కొట్టింది వెనక కాలుతో ఎగిరి.
అది కళ్ళు కిందికి ఉంటాయి, అంతా సగది ఎంత మంచిగా ఉంది, దానికి ఇంకేమేమి ప్రత్యేకతలు నేను అది తెలియదు. కానీ సరిగ్గా వాడి ముఖం మీద కొట్టింది. తర్వాత తెలిసింది ఏమని, దానికి కొత్తది అది కళ్ళెం పెట్టినాడట, నోట్లో పెడతాడు, అది దాన్ని నాలుక గుచ్చుకుంటుందట. వీడేమో సంబరంగా కూర్చొని సవారీ చేస్తున్నాడు, అటువో ఇటువో అంటే అన్నది కదా, అది ఎత్తేసి ఊరుకోలే, తన్నింది కూడా. అయితే ఇంకోటి వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఈక్వెస్ట్రియన్ అంటారు, గుర్రం సవారీ చేసుకుంటా అంత ఎత్తు నుంచి మీద దూకుతారు. వరుసగా ఒక 20 ఐటెంలు ఉంటాయి, నీళ్ళ నుంచి పోవాలి, ఇంకా అట్లా చాలా. వాడు కూర్చొని దాన్ని చెప్తా ఉంటే అది ఎగురుతుంది, పోతుంది, పరిగెడుతుంది, మెల్లగా నడవాలి, ఇదంతా అన్నీ చూసి మార్కులు ఇస్తారు. వరల్డ్ ఛాంపియన్షిప్ అక్కడ ఒక గుర్రం వాడిని ఎత్తేసింది, కింద ఎత్తేసి మామూలు పరిగెడతాయి. ఈ గుర్రం ఏం చేసింది, వాడిని ఎత్తేసి ఆ కాంపిటీషన్ అంతా అదే పూర్తి చేసింది. అందరు ఎంత నవ్వి, స్టేడియం అంతా నవ్వినారు. అది ఏమంటుంది, వరి ఈ మాత్రం దానికి నువ్వు కావాలా, నాకు బరువు ఎందుకు, బరువు లేకుండా ఇక మంచిగా దూకుతాను నేను అని చెప్పి అదే మొత్తం కంప్లీట్ చేసి. మరి గుర్రానికి ఇంత వ్యక్తిత్వం, ఇంత తెలివి, దాన్ని నీళ్ళు వద్దయితే నువ్వు ఎట్లా దాపిస్తావయ్యా, వాటర్ బాటిల్ పెట్టుకుంటా అంటావేమో, అది కరుస్తుంది, పట్టుకుంది ఆ తలకాయ మళ్ళీ వదలదు, కరుస్తుంది కూడా గుర్రం. కాబట్టి నేను సవినయంగా వినవించుకుంటున్నామని, కొంచెం ఆశ నీకు లేకుంటే దేవుని కొరకు, దేవుని మీద కొంచెం ప్రేమ లేకుంటే వీలు కాదు. కర్ర తీసుకొని కరెంటు పంపలేము కదా, కర్రలో కరెంటు పోదు కదా. ఈ ఆశ నీకుంటే దేవుడు సాయం చేస్తాడు, మనుషులు సాయం చేస్తారు. కానీ ఈరోజు నేను నేర్చుకున్నా కదా, దేవుడు ఏమంటున్నాడు, నీవంటే ఎవరు అనుకున్నావు, తెలీదా, తెలియలేదా అని గుర్తు చేసినాడు కదా. నేనున్నాను నీకు, నీ పక్షంగా, నీ కొరకు. నీకేం తక్కువ, నేను నీకున్నాక నీకేం తక్కువ అంటున్నాడు కదా. మనుషులకు ఎందుకు భయపడతా ఉంటున్నాడు, నువ్వు కష్టాలకు భయపడకు, మనుషులకి, దయ్యాలకి, మంత్రాలకి, దేనికి భయపడకు ఇక మీదట. ఎందుకు, నీ దేవుడు ఉన్నాడు. ఈ గుండెల్లో నాటుకొని ఈ సత్యం, దేవునికి నువ్వు చాలా ముఖ్యం, చాలా ప్రశస్తం. నువ్వు ఒక్కడే ఉన్నట్టు నిన్ను ప్రేమిస్తాడు, నీ మీద మనసు పెడతాడు, ప్రతి ఉదయం నీ దగ్గర వస్తాడట, ప్రతి క్షణం నిన్ను పరీక్షించుకుంటాడట. చెప్పినా కదా, ఇప్పట్లా ప్రేమిస్తావా అంటున్నాడు కదా. నువ్వు గుర్తుపెట్టుకో, ఆయన కొరకు బ్రతుకు, ఆయనను మెప్పించు. చిన్నప్పుడు ఆశపడ్డ 6 ఏళ్ల వయసుకి పుట్టించిన దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి. ఇప్పుడు 57 సంవత్సరాలు దగ్గర వస్తున్నాయి నాకు, కొన్ని నెలలు అయితే 57 సంవత్సరాలు వస్తాయి. గుండెలో అంతకంటే వేరే ఆశ లేదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి. నీకు కూడా ఆశ వస్తే మంచిది, ఉంటే కాపాడుకో, పెరుగు ఆశలో. దేవుని సంతోషపెట్టడానికి నేను ఇంకేం చేయాలి, నువ్వు అట్లా నేర్చుకో. 144 కీర్తన 3వ వచనం. పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు, కొంచెం చూసుకోవాలి. 144 కీర్తన 3వ వచనం. దావీదు అంటున్నాడు, నరపుత్రుణ్ణి నువ్వు గుర్తు చేసుకోవడానికి వాడు ఈ పాట. నీ సృష్టి అంతా చూస్తే ఇంత విశ్వంలో మనిషి ఏం లెక్క. మరి కొన్ని రోజుల క్రితం ఆనంద్ కిదుడు కనబడ్డప్పుడు చెప్పినాడట, నీవు ధూళితో సమానం అని చెప్పినాడట. ఇంత విశ్వంలో నువ్వెంత, జస్ట్ అ స్పెక్ ఆఫ్ డస్ట్ అని చెప్పినాడట, ధూళి. సరే, మా తాతగారు దేవుని సేవ చేసినారు, ఆయన దేవుని ధ్యానించిన రాసిన పాటలు ఇదే ఉంటుంది. ఇంత విశ్వంలో నేను ఏ పాటి వాడిని ప్రభా, ధూళితో సమానం. చూడు, ఆయన వెతికి తెలుసుకున్నాడు. బ్రతుకంతా అయిపోతా ఉంటే 50 సంవత్సరాల దగ్గర వస్తుంటే దేవుని తలుచుకోకుండా ఉంటే దిగి వచ్చి దేవుడు అన్నాడు, ఒరే చస్తావు, అందుకే నీ దగ్గర వచ్చినా నేను, ఇప్పటికైనా సరిగా మొక్కమని చెప్పినాడు కదా దేవుడు. అప్పుడు సొంతగా ఆలోచన లేదు కాబట్టి దేవుడు గుర్తు చేసినాడు, నీవెంత, నీ లెక్కెంత అని అడిగినాడు కదా. దేవుడు తన గొప్పతనం చెప్పినాడు, ధూళితో సమానం అన్నాడు. అయితే ఇంత ధూళితో సమానమైన నీ మీద ఆయన మనసు పెట్టినాడు చూడు. నీ మంచితనం గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన దయ చూపినాడు కదా. ఎప్పుడు మర్చిపోకు, ప్రార్థన చేసే ఎప్పుడైనా రోజు నీ బ్రతుకు దినాలలో దేవుని దయని మనకు ఆధారం.
ఇంకేం లేదు. కష్టపడి సంపాదించుకోలేము కదా. దేవుని ప్రేమ, దేవుడు ఇచ్చేవి కష్టపడి సంపాదించుకోలేము. కాబట్టి ఆ మాట తలుసుకునే తగ్గింపుతూ బ్రతకాలి కదా. హక్కులో పోరాటం లేదు, దేవుని దయనే ఆధారం మనకు. కానీ నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకుంటావేంటి ప్రభు అంటున్నాడు కదా. ఆదికాండం 18:17 వచనంలో సొదొమ గొమొర్రాను భూమి మీద ఉండకుండా నాశనం చేయబోతున్నాడు దేవుడు. అగ్నిగంధకాలే కురిపించి కాల్చేయబోతున్నాడు దేవుడు. ఆ సొదొమ గొమొర్రాను ఉన్న చోట ఆ స్థలం ఇంకా ఉంది. వెళ్ళి కొండల్లాగుంటే పుల్ల లాంటివి తీసుకొని కొంచెం కొంచెం తవ్వుతూ సల్ఫర్ వస్తుంది బయటికి. ఆ గిప్పుల గీస్తే అంటుకుంటుంది. ఇప్పుడు కూడా సల్ఫర్ కురిసిందన్నమాట వాళ్ళ మీద, మంటతో పాటు మంచిగా మండుతుంది సల్ఫర్. చూడు, 1,000 సంవత్సరాలు దాటి ఇంకా ఉంది, సల్ఫర్ ఉంది, కాలుతుంది. ఇంకా అప్పుడు కట్టడాలు ఉన్నాయి. సరే, సొదొమ గొమొర్రాను నాశనం చేసే ముందు అబ్రహాం దగ్గర వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నేను చేయబోయే కార్యం అబ్రహాము దగ్గర దాచిపెడతానా అన్నాడు కదా. ఇది రెఫరెన్స్ చెప్పని వెతుకు, ఈ వారంలో నేను దొరుకుతుంది. మనం చూద్దాం. దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు అని రాసింది. నేను చెప్పిన ఓ ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఏమని, ఇండియాని దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. మార్పు కలగడానికి, సమృద్ధి ఇవ్వడానికి దేవుడు తన ఆత్మను కుమరిస్తూ ఉన్నాడు. స్వేచ్ఛ, మత స్వేచ్ఛ మాత్రం కాదు, క్రైస్తవ్యం పెరుగుతుంది, బలం పొందుకుంటుంది. విపరీతంగా క్రైస్తవులు పెరుగుతారు, క్రైస్తవ సంఘాలు పెరుగుతారు, సమాజం ఒప్పుకుంటుంది క్రైస్తవుల్ని, ప్రభుత్వం ఒప్పుకుంటుంది క్రైస్తవుల్ని అని చెప్పి ప్రవచిస్తున్నాడు కదా. చూడు, దేవుడు చెప్పినాడు, ఆయనకు చెప్పమన్నాడు కదా. దేవుడు అంటాడు, దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు అని రాసింది కదా. ఎంత విలువ ఇస్తాడు దేవుడు. చూడు, కోత విస్తారం పని వాళ్ళు తక్కువ ఉన్నారు, పని వాళ్ళ కొరకు ప్రార్థించమన్నాడు కదా. పంట అయినదే, పని వాళ్ళు ఆయనకు చెందిన వాళ్ళే. తక్కువైతే చూసి పంపొచ్చు కదా, నువ్వు ప్రార్థిస్తేనే పంపుతాడట. ఎంతో విలువ ఇచ్చినాడు కదా. పండ సందుల్లో ఉండి ప్రార్థించే వాళ్ళ కొరకు వెతికినాడట దేవుడు. ఒక్కడు కూడా దొరకకుంటే తన ఉగ్రత కుమ్మరించినాడట. శిక్ష అంతా పెట్టేసినాడు ఒక జాతికి. అంటే ఏమన్నమాట, తన జాతి కొరకు ప్రార్థన చేసేవాడు ఒక్కడు ఉంటే దేవుడు క్షమించి దీవించేవాడు ఆ జాతిని. ఒక్కరు కూడా లేనందుకు దేవుని ఉగ్రత కుమ్మరించి నాశనం చేసినాడు దేవుడు. వింటున్నావయ్యా? మరి నీ దేశం కొరకు ప్రార్థించరా అది ఈ రోజు నుంచి? ఇక మంచి రోజులు దగ్గర వచ్చినాయట. హల్లెలూయా. ఎంతమంది భక్తుల కన్నీటి పంటలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు. జాన్ హైడ్ అనే భక్తుడు ఇండియాలో మిషనరీ, నార్త్ ఇండియాలో పంజాబ్లో సేవ చేసినాడు. ఆయన చాలా బాగలేకుండా అయిపోతే డాక్టర్ వచ్చి స్టెథోస్కోప్ పెట్టినాడు. డాక్టర్కి గుండె ఎక్కడుందో తెలుసు కదా. స్టెథోస్కోప్ పెడితే ఆడ గుండె లేదు, పక్కకు పోయింది. గుండె చోరు పోలీసు ఆడుతుందా? పక్కకు పోతే డాక్టర్ అన్నాడట, ఎక్కువ టెన్షన్లు ఉంటే ఇట్లా అవుతుంది. ఈయనకేం టెన్షన్లు ఉన్నాయి అని అడిగాడు. తన కుటుంబం వదిలి, తన జాతి, తన దేశం వదిలి మన దేశానికి వచ్చి, ప్రభా భారతదేశాన్ని రక్షించు, దర్శించు, రక్షించు, దీవించని ప్రార్థించినాడు. ధారపోసినాడు కదా ప్రాణం. జహీరాబాద్లో ఉంటాయి 2 సమాధులు. మిషనరీ ఆడమనిషి బ్రతుకంత సేవ చేసింది ఆడ జహీరాబాద్ ప్రాంతాల్లో. ఆమె అటు కర్ణాటక వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తుంటే ఇక్కడ ఆగమన్నాడు దేవుడు. ఆగింది ఆమె. అక్కడ ఆగితే అడని పెద్ద పుల్లు తిరిగే చోటట, ఊరి బయట అక్కడ ఉంది. వచ్చి దేవుని తెలుసుకుంటున్నారు, ప్రార్థన చేయించుకొని స్వస్థపడుతున్నారు. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళు వచ్చి దేవుని అంతా నమ్ముతున్నారని ఆమె వస్తువులని తగలబెట్టినారట. ఆడమనిషి అన్ని ఆమె పట్టలు కూడా అన్ని తగలబెడితే ఆడనే ఉంది ఆమె. అట్లా మొదలైంది జహీరాబాద్లో సేవ. ఇంత ధారపోసి తన బ్రతుకు చచ్చిపోయేప్పుడు విలు రాసింది ఏమని, నా శరీరం అమ్మి మెడికల్ కాలేజ్కి అమ్మి ఆ డబ్బు జహీరాబాద్ సేవకు పంపమని రాసి. చూడు, ఆమెకి ఇంకేం మిగలలే, దాచుకోలే. ఆమె చచ్చిపోతే శవం కూడా అమ్మి ఆ సేవకి ఇమ్మన్నది. అది అవమానం కాదా? మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తీసి ఎక్కడో హౌస్లో పడేస్తారు,
కెమికల్స్లో వేసి పెడతారు, బట్టలు ఉండవు, తీసి కోస్తారు నేర్చుకోవడానికి. అంత బ్రతికి ఇంత అవమానం ఒప్పుకుంది ఆమె శవమామితే ఎంత వస్తుంది? కొంచెం కూడా దేవునికి ఇంకేంటి, ఇండియాకి రోషం పుట్టాలి నీకు ఇప్పుడన్నా. ఎవరో వచ్చి ఇండియాని ఇంత ప్రేమిస్తే నువ్వు ప్రేమించావా? నీ దేశాన్ని ప్రేమిస్తే ఏం రుజువు ఉంది నీ ప్రేమకి? ప్రార్థించవా నువ్వు? తోమా భక్తుని రక్తంతో మన దేశం నెల తడిసింది. అయితే ఆ కొండ మీద మెడ్రాస్లో తను ప్రార్థన చేసుకుంటా ఉంటే బలంతో వీపులో పొడిచినారు వచ్చి. ఎదురాడి పోట్లాడాడు కదా, వెళ్ళిపోతున్నాడు. రక్తం కాళ్ళు రక్తంతో తడిసి అడుగులు, ఆ రక్తపు అడుగులు పడితే కొండ కరిగింది. ఆ అడుగులో గుర్తులు ఉన్నాయి కొండ మీద. మరి నేను ఈ మాట చెబితే దేవుడు అన్నాడు, మంచి చెప్తున్నావు కదా, నీ రక్తం ఉలకనిస్తావా అన్నాడు. నేను ఉలకనిస్తానని చెప్పిన, నా దేశం కొరకు నా రక్తం ఉలకనిస్తా, నా దేశం కొరకు నా జీవితం నువ్వు ఎరువుగా వాడినా విత్తనంగా వాడినా నేను ఒప్పుకుంటా అని చెప్పిన. నేను పెంచిన నిన్ను సింహం పిల్ల సింహంలాగా ఉండాలి. సింహం పిల్ల వచ్చి మేమంటే నాకు కాలిర కొట్టబుద్ధి అవుతుంది. సిగ్గుచేటు కదా. నీవు ఆలోచించు, ఈరోజు నుంచి ప్రార్థించు. చూడు, దగ్గరకు వచ్చినావు, ఆశీర్వాదం అంచులోకి వచ్చినావు. నువ్వు ఇప్పుడు సిద్ధపడితే నిన్ను కూడా వాడుకుంటాడు కదా దేవుడు. లేకుంటే ఎట్లయితుంది నీ గతి? ఎలీషా ప్రవక్త రేపటికి సమృద్ధి అని దేవుని వాక్కు అందిస్తే ఆడేమన్నాడు? రాజు దగ్గర ప్రధాని, ఆకాశభు వాకిండ్లి దేవుడు విప్పినా ఇది సాధ్యమా అంటే ఎలీషా ప్రవక్త అన్నాడు, వెంటనే అన్నాడు, నువ్వు చూస్తావు కానీ తినవు. అందరినీ లైన్లో పెట్టడానికి రాజు నిలబెడితే వాడిని తొక్కి చంపినారు. తొక్కుడులో తెచ్చినాడు వాడు. చూసినాడు, కంటి నిండా చూసినాడు, కడుపు నిండా తినలేదు. నువ్వు ఇప్పుడు సిద్ధపడకుంటే దేవుడిచ్చే ఆత్మీయంగా ఈ పరంగా సమృద్ధిలో మన దేశంలో నీ పాలుండదు కదా. సిద్ధపడు. తుచ్చమైన వాటి కొరకు, నీచమైన వాటి కొరకు దేవుణ్ణి దూరం పెడతావా? ధర చెల్లించు, అన్నీ ఇచ్చి దేవుని పొందుకో, ఎక్స్చేంజ్ చేసుకో, ధర మార్చుకో. ఇంకేంటి? ఎవరో నీ దేశాన్ని ప్రేమిస్తే నువ్వు ప్రేమించవా? నేను ప్రేమించి చెప్తున్నా, నీకు మాదిరి చూపిన, ఇంకేం అర్థం కాకుండా నాలాగా బ్రతుకు. నీ దేశాన్ని ప్రేమించే విషయం కూడా చెప్పిన కదా, నా దేశాన్ని కొరకు నా రక్తం ఒలకనిస్తా, సిద్ధమని చెప్పిన, సావడానికి సిద్ధమని చెప్పిన. మరి నువ్వు అట్లా చెప్పలేకపోతే ఇన్నేళ్ళు నేర్చుకొని దండగా 25 ఏళ్ళని మురిస్తే ఏం లాభం అవుతుంది? మార్పు కదా దేవుడు కోరింది. సరే, మీ నుంచి ఏం కోరలే, నేను ఎప్పుడు ఆశపడి మిమ్మల్ని ఏం అడగలేదు. సో మీ ఇంటికి కూడా రాను కదా, దశమభాగాలు సంచి చేసుకొని వసూలు చేసుకొని సొలు కబుర్లు చెప్పి మీతో కలిసి భోజనం చేసి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయలేదు. దిక్కుమాలిన పనులు. మీరు ఇవ్వకపోతే ఎట్లా, డబ్బున్న వాళ్ళ దగ్గర పోయి మీరు ఇట్లా చేస్తే ఇంకెట్లా, మీరు ఇవ్వకపోతే మేము ఎట్లా బతుకుతాం అని బైబిల్ చెప్తారు కదా. నువ్వు చూసినావు ఎప్పుడన్నా నీ దగ్గర అన్నిసార్లు వస్తావు నన్ను కలవడానికి, బైబిల్ సాపినాను నేను ఎప్పుడన్నా? తప్పు కదా. అట్లా ఏం అడగలే, నీ నుంచి నేనేం కోరలే. ఇప్పుడు August 9th అంటే కూడా ప్రార్థిస్తున్నాం ఎక్కువ. దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు వచ్చి కళ వచ్చింది అంకల్ అని చెప్తా ఉన్నారు. ముసలాయనలా దేవుడు కనపడ్డాడు, సమృద్ధి ఇచ్చిపోయినట్టు కనపడ్డాడు. ఇంకొకరు చెప్తున్నారు, ఈరోజు పొద్దున్న చెప్తున్నారు, ఒక ఆంటీ వచ్చి చెప్తుంది 23వ తారీఖే కానీ అన్నీ పనులన్నీ తీరిపోయినాయి ఏంటి అంటున్నారంట. దేవుడు చూపిస్తున్నాడు ఆదుకున్నట్టు. అయితే మిమ్మల్ని ఆధారం చేసుకోలేదు కదా, నేను దేవుడిని ఆధారం చేసుకున్నా. ముందైనా గతంలో అయినా ఇక ముందుకైనా అంతే కదా. అట్లా బ్రతకడం నా చేత కానీ నాడు తీసుకో ప్రభు అని అడుగుతా, కానీ వేరే తీరు బ్రతికేది నాకు రాదు. అయితే ఇదొక్కటి మీకు చెబుతున్నా, ఆలోచించండి. 25 ఏళ్ళు గడుస్తుంటే సంఘ పరిచర్యకు నీ కాపరిగా నేను ఆశపడే ఒక్క విషయం చెబుతా. దగ్గర మాట తీసుకుంటలేను,
నువ్వేం కమిట్ అవుతలేవు కదా. ఆలోచించు, నీకు ఇష్టమైతే జరిగించు, అట్లా నేను మోమాట పెడతలేను కూడా. మరి ఇదొక్క మాట నువ్వు చెప్పగలగాలి. నేను చెప్పినా కదా, నా దేశం కొరకు ప్రార్థించిన, నా ప్రాణం కంటే ఎక్కువ నా దేవుని ప్రేమించిన, అవును నా దేశాన్ని కూడా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన, ఈ మాట చెప్పిన, ఇస్తా నా జీవితం నా దేశం కొరకు, అవసరమైతే నా రక్తం ఇస్తా, నా ప్రాణం ఇస్తా, నా జీవితం ఇచ్చేస్తా, నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడిగిన. ఇక నేను నేర్పుకున్నవన్నీ సరే నీకు గుర్తుండాలి. కానీ ఇప్పుడు ఇది చెబుతున్నా, ఇప్పుడు చేతులు ఎత్తమని అడగా, నా కొరకు మంది కొరకు ఏం చేయదు కదా. నీవు ఆలోచించు, నీకు చేతనైతే ఆ మాట దేవునికి చెప్పు. నా దేశాన్ని దీవిస్తా అంటున్నావు కదా ప్రభా, దర్శిస్తా, రక్షిస్తా, దీవిస్తా అంటున్నావు కదా, నా వంతు చేస్తా, ఏమైనా చేస్తా, నువ్వేం చెప్పినా చేస్తా. నువ్వు పుట్టిన గడ్డ కదా, నీ అమ్మ నాయనకు రుణం తీర్చుకోవాలి కదా. నువ్వు వాళ్ళు ఏం చేసినా ప్రేమిస్తావు కదా. మరి 6 అయితే ఒక్కడే పుట్టినట్టు ఇంకెవరినో ప్రేమిస్తే కూడా నేను ప్రేమిస్తా. మా అమ్మ 87 ఏళ్ళు వచ్చినాయి మొన్న, తనకు గుర్తు లేకున్నా నిన్ను ముద్ద పెట్టుకున్నప్పుడు గుర్తు చేసుకుంటా. కొన్నిసార్లు నా ప్లేట్లో నుంచి తీసి పంపుతా అమ్మకి పట్టి. అమ్మ ప్రాణమంతా చచ్చిపోయిన రెండో అన్న మీదనే అని రోజుకి 2 సార్లు పిలవాలి, చూడాలి, తిన్నడా అడగాలి. నేను చచ్చిన బ్రతికినా అవసరం లేదు ఆమెకి. అయితే కూడా నా తల్లి ఒక్క అమ్మ ఉంటుంది, ఎక్స్చేంజ్ చేసుకోనికి లేదు కదా. నేను చిన్నప్పుడు అడిగిన, ఉంచు ప్రభా నేను రుణం తీర్చుకోవాలి అడిగిన, ఉంచినండి దేవుడు. నా వంతు ప్రయత్నం చేస్తున్నా రుణం తీర్చుకోవడానికి. మా అమ్మ అప్పుడప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్తుంది. చెప్పినా 9 నెలలు మోసినవు, కన్నావు, నా కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయించినావు, నీ సుఖం చూసుకోలే. ఉద్యోగం చేసింది కదా, పొద్దులేసి వెళ్ళేది, టీచర్ జాబ్ చేసింది గవర్నమెంట్ స్కూల్లో. మా నాయన కూడా ప్రేమించినాడు, కానీ మా బట్టలు చూసుకుంది మా అమ్మ, దుప్పట్లు దిండు కవర్ల దగ్గర నుంచి ఆమెనే చూసుకుంది. చెప్పినా మరి దేనికి థ్యాంక్స్ చెప్పాలి, నేను రుణం ఎట్లా తీర్చుకుంటా. అంటే వాళ్ళు ఏం చేసినా ప్రేమిస్తాం కదా. నీ తల్లికి తండ్రికే రుణం అంటే అవును, దేవునికి రుణపడును నిజం. ఇంకొక మాట ఈరోజు నీకు గుర్తు చేస్తున్నా, నీ దేశానికి రుణపడి లేవా నువ్వు? నీలాగా నీ దేశాన్ని ఎవరు ప్రేమిస్తారు? నీకంటే ఎక్కువ నీ దేశాన్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ప్రార్థిస్తారు? అందుకే ఈరోజు స్థలం తీసుకో దేవునిలో. ఈ మాట దేవునికి నీ చెప్పడం నీ చేతనైతే చెప్పు. ఇక మళ్ళీ నేను ఇప్పుడు అడగా కదా నిన్ను, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా, ప్రార్థించు, రోజు ప్రార్థించు, దర్శించు, రక్షించు, దీవించాలని. ఇంకేం చెప్తావు? ఈ పనిలో నాకు కూడా పనులు చెప్పమన్నాడు. గిద్యోను దేవదూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడంటే, దేవుడు మా తోడుంటే మా జాతికి ఎందుకు ఈ దాసత్వం అని అడిగినాడు కదా. చూడు, చేతగానోడు పిరికోడు గానుగ చాటుకు దాక్కొని గోధుమలు దులగొట్టుకుంటున్నాడు. గానుగంటే ఒలివల నూనె తీయాలి, లేదా ద్రాక్షల రసం తీయాలి, అవేం లేవు. కొంచెం గోధుమలు పండించుకొని దాసి పెట్టుకుంటున్నాడు. చూడు, అట్లాంటి పిరుకోడు. కానీ గుండెలో బాధ ఉంది, గుండెలో ఆలోచన ఉంది తన జాతి కొరకు. వీడు అన్నాడు, సరే నిన్నే పంపుతా, వెళ్ళు. నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకు చెప్తాడు, దీవించు, నా పక్షంగా నిలిచి, నా రాయబారిగా నిలిచి గెలవమంటాడు దేవుడు కదా. మనుషులను అప్పచెప్తాడు, ప్రాంతాలు అప్పచెప్తాడు, నీకు జయమిస్తాడు. అందుకే నువ్వు
అమ్మని చెప్పగలిగితే ఇక నాకు తృప్తి. కానీ నాకు ఎడ తెలుస్తుంది, ఏం అడగను కదా. అందుకే ఇంకేమో 25 ఏళ్ళు అయినాక వాళ్ళు వచ్చుంటాయని అనుకుంటున్నాను నేను. ఇది అక్షరాలలాగా కదా. నీ కనీస ధర్మం నీవు ఆలోచించు, నీ చేతనైతే అట్లా జరిగించు. మత్తయి సువార్త 17:3. యేసు ప్రభు శిలువకు ముందు రూపాంతరపు కొండ పైన మోషే ఏలియా వచ్చి కనిపించినారు ప్రభుకి. మనుషులతో సంప్రదింపులా? విశ్వానికి యజమానుడు కదా, సర్వమైనది, ఇష్టం వచ్చింది చేయొచ్చు కదా. మానవ కోటి కొరకు ఆ బలియాగానికి ముందు మనుషులు వచ్చి, మోషే ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. సంప్రదింపులు కదా, స్నేహితుల్లాగా. మనిషికి దేవుడిచ్చే విలువ చూడు. ఒక రాజు సంప్రదిస్తాడు కదా, ప్రధానమంత్రిని, సైన్యాధిపతిని, జ్ఞానులని పిలువనంపి యుద్ధానికి ముందు మాట్లాడుకుంటాడు కదా. ఈ మానవ కోటి కొరకు జరిగే బలియాగానికి ముందు మోషే ఏలియా సలహాదారులా, దేవునికి స్నేహితులా? ఎంత బాగుంది కదా. మంచి బ్రతుకు బ్రతికితే అట్లా తీసుకెళ్ళిపోయినాడు ఏలియాని, మరణం రుచి చూడకుండా. సరే, మోషే చనిపోయినాడు. అయితే యుగ యుగాలు దేవునితో పాటు ఉన్నారు, దేవునితో స్నేహం, దేవునితో రాజ్యం చేస్తున్నారు. చూడు, భూమి మీద కొంచెం నువ్వు పథ్యం ఉంటే ఎంత నీకు దక్కుతుంది? ఈ పెంట లాంటి విషయాల కొరకు, తుచ్చమైన వాటి కొరకు దేవుని పోగొట్టుకోకు, దేవుని అమ్ముకోకు, సర్దుకొని దేవుని పొందుకొని బ్రతుకు. ఈ లోకం మట్టుకే కాదు మన విశ్వాసం. అట్లయితే అందరిలో దౌర్భాగ్యులమాట. ఆ ఒడ్డుకు పోయేది ఉంది, దేవునితో నిత్యం రాజ్యం చేసేది ఉంది కదా. మార్చుకుంటున్నాడు ఈ చోట. ఏషియా 49, 4-6 వరకు. ఈ దేవుని సేవకుడట బాధపడ్డాడట, నిరుత్సాహపడ్డాడట. ప్రయాసపడ్డ ఫలమేది అని బాధపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? న్యాయమైన ప్రతిఫలం నా దగ్గర ఉంది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు దేవుడు? ఇజ్రాయేలుకి ప్రవక్తగా ఉండే విషయం చిన్న విషయం, అన్ని జనులకు కూడా నిన్ను వెలుగుగా ఉంచుతాడు, ప్రమోషన్ ఇస్తున్నాడు. అంతేకాదు బూది గంతాల వరకు దేవుని రక్షణ ప్రకటించడానికి వాడుకుంటా అంటున్నాడు. ఏషియా కాలంలో రక్షణ అనేది లేదు కదా. అవును, ఏషియాని దీవించినాడు, తనకు అర్థమయ్యేది తను చెప్పినాడు. నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ చోట. ఏమంటున్నాడు? అన్యజనులకి వెలుగుగా ఉంచుతా, బూదిగంతాల వరకు సువార్త ప్రకటించడానికి వాడుకుంటా. నీ పేరు రాసుకో అక్కడ బ్రాకెట్ వేసి. నమ్ము, దేవుని వాగ్దానం నమ్మి అడుగు. ఇది ఈ వాగ్దానం నాకు కావాలి ప్రభు అని అడుగు. చూడు, దేశమే దేవుని దిక్కు తిరిగే వేళ మరి నువ్వు లోకమంతా ప్రకటించకపోతే పుట్టిదండగా కదా. దేవుడు ఏమంటున్నాడు? అన్ని జనులకు వెలుగు అనే మాట నా కొరకు నీ కొరకయ్యా. యేషయా కాలంలో సువార్త ప్రకటన లేదు, బలి అర్పణ, సిలువకి ఇవ్వాల. సువార్త ప్రకటిస్తే పాపక్షమాపణ నమ్మిన వాళ్ళకి. నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు చెప్పు, నాకు కావాలి వాగ్దానం, నాకు ఇవ్వు ప్రభా. చూడ, భక్తుడు ప్రవచిస్తున్నాడు ఏమని? భారతదేశంలో చర్చిలు, భారతీయులు పోయి లోకమంతటా స్వార్థ ప్రకటిస్తారు, దేవుని కొరకు ప్రజలను పెంచుతారు, సైన్యం సిద్ధపరుస్తారని. మరి నువ్వు ఆ గుంపులో ఉండాలి కదా. నీ విలువ తెలుసుకొని అడుగు, ప్రార్థించు. నీ మీదనే మనసు పెట్టి నీ కులం, నీ పేదరికం, నీ వంశం, లేదా నీ కష్టాలు, నీ గుండె గాయాలు, నీ జరిగిన అన్యాయాలు, పాపం నేను ఇంత కష్టపడుతున్నా, ఈ తీరుంటుంది ఈ సెల్ఫ్ పిటి. మానేసేరాదా? నీ పైన మనస్సు పెట్టకుండా దేవుని పైన మనస్సు పెట్టు, దేవుని వాగ్దానాల పైన మనస్సు పెట్టు. ఇందా నేను చెప్పినా చూడు, ఎవరికైనా అర్థమైందా? ఒకసారి చెయ్యి. తక్కువ అర్థమైతే వీళ్ళు చెప్పారు. అదే మెట్రోలో ఉంటుంది, అన్నీ అమ్ముతారు అక్కడ ఒక దగ్గర.
చేపలు కూడా అమ్ముతారు. బోర్డు పెడతారు చేప దగ్గర, ఫ్రెష్ ఒక దగ్గర, మీడియం ఫ్రెష్ అంటే సగం కూలిపోయిందని అడిగి చెప్తాడు. ఎవడు కొంటాడు కదా. నీకు అది అర్థమైంది కదా, దేవుడు మన దేశాన్ని దర్శించే కాలం వచ్చింది. మన ప్రార్థనలన్నిటికీ ప్రత్యుత్తరాలు మనం చూసే కాలం. అంతేకాదు, ఊహకు మించి దేవుడు దీవించే కాలం దగ్గరుంది. ఈరోజు రేపో అన్నట్టుంది. దాని కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించు. దేవునికి ఇష్టం కదా, ఇంపైన సువాసనలాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ఎక్కువ. రెండోది, ఇందా చెప్పిన చూడు, నా దేశం కొరకు నేను సిద్ధం అనే మాట చెప్పు. మూడోది, ఈ మాట గుర్తుపెట్టుకో, నీ మీద నుంచి నీ కష్టాలు, వాటి నుంచి మనసు దేవుని పైన. ఈ మూడు గుర్తుంటే చాలు, ఈరోజు మంచి బాగుపడతావు. కొలస్సీ 1:15-16. సర్వం దేవుడు సృజించినాడు తన కొరకు అని రాసింది. నువ్వు సొత్తు కాదు, వెలపెట్టుకొనుక్కున్నాడు. తన కొరకు సృజించుకున్నాడు, తన మహిమ కొరకు. మరి నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి కదా. ఎట్లాగా? దేవునితో కలిసి పని చేసేవాడికి ఉండాలి, చేత పని వానిలాగా. కలిసి పని చేయకుండా చెదరగొట్టేవాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? నీ దేశాన్ని దీవిస్తా అంటున్నాడు, దర్శిస్తా అంటున్నాడు, రక్షిస్తా అంటున్నాడు, గొప్ప చేస్తా అంటున్నాడు దేవుడు. కొన్నేళ్లలో ఇండియా సూపర్ పవర్ అవుతుందట. ఇప్పుడు అమెరికా, రష్యా లాగా ఊరు తగలబడ్డట్టు. కొంచెం మరోసారి చెప్తా. ఏదో చోటున ముందు శంకు తినట్టుంది కదా. మన దేశం ఎంత దేవుడు దీవించబోతున్నాడంటే కొన్నేళ్ళకి సూపర్ పవర్ అవుతుందట అమెరికా, రష్యా లాగా. కాబట్టి సంతోషపడి దాని కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించి నా వంతు చేస్తా అని చెప్పేది అయినాక నీ మీద నుంచి దృష్టి దేవుని పైన మళ్ళించేది. రోమా 8:28. దేవుని ప్రేమించే వాళ్ళ కొరకు సమస్తం సమకూర్చి మేలు కొరకే దేవుడు జరిగిస్తాడట. ఈ మాట నువ్వు నమ్ము. ఒట్టిగా ఎందుకు చదువుతావు? నావల్ కాదు కదా. నమ్మి బ్రతకడానికి దేవుడు నేర్పించినాడు, రాసిచ్చినాడు. అచ్చులో దేవుడు ఉన్నాడు నీ దగ్గర, అచ్చంగా దేవుడే నువ్వు పలికినాడు. సర్వం మేలు కొరకు చేస్తా అన్నాడు దేవుడు. బొంకాడు, అబద్ధం ఆడాడు కదా. అబద్ధం ఆడాడు, పుట్టిన ఆశ పుట్టాడు. ఏమంటున్నాడు? అన్నీ నీ మేలు కొరకు చేస్తా అన్నాడు. ఆ మాట నమ్ము. నీకేం అర్థం కానప్పుడు, ఇది అంతమనిపించేప్పుడు కూడా నువ్వు చెప్పినావు కదా, ప్రభు నేను నమ్ముతా, అన్నీ నా మేలు కొరకు చేస్తాను. విశ్వమంతా నా కొరకే తిప్పుతున్నట్టు అది అర్థం. గ్రహాలు తిరుగుతున్నాయి, అది కూడా నా కొరకే. సర్వం మేలు కొరకు అంటున్నాడు కదా. అయితే ఆ మాటను నమ్ము. నమ్మి ప్రతి సమయం గుర్తు చేసుకొని బ్రతుకు. మేలుకే చేస్తా అన్నాడు దేవుడు. నమ్ముతా, మేలే చేస్తాడు, మేలే తీస్తాడు ఈ పరిస్థితి నుంచి. ఎదురు చూడు దేవుని కొరకు, అప్పుడు జీవోత్సవంలా బ్రతుకు. మొన్న చిన్నపిల్ల పాటలు ఇష్టం, ఆమెకి ఎక్కువ పాడుతుంది. ఆగస్ట్ 9కి పాడు 2 పాటలు అంటే సమాధి పాట తెచ్చి బంగారు వీధుల్లో తిరిగేదను అని చెప్పి అంతా పాడుతుంది. ఇది పాడాలా అంకుల్? చెప్పిన సమాధి అప్పుడు పాడతారమ్మ. వద్దు, నాకు ఇష్టమే కానీ అందరు తిడతారు. నేను ఇంత లారీలో వస్తే సమాధి పాట వినిపించింది అంటారు కదా. అయితే సర్వం మేలు కొరకు అని నమ్మితే జీవశవంలా బ్రతకవు నువ్వు. ఎట్లుంటుంది ఒక్కొక్కరి పరిస్థితి? పాపం ఏమి రాలే వాళ్ళ లోపల, దేవుని కొరకే బ్రతుకుతుండ్రు. వస్తారు చర్చ్కి 12 గంటలు 12:30కి తప్పక వస్తారు. ఏం తక్కువైంది? ఆశ లేదు. ఇంకా ఏమని వాళ్ళ భావం, ఇన్ని కష్టాలు పడ్డాక ఇప్పుడు దేవుడు దీవిస్తే ఎంత, దీవించకుంటే ఎంత. కాబట్టి దేవుని చేసిన వాగ్దానాల కొరకు ఎదురుతనులు ఉండవు. ఇప్పుడు దీవిస్తాడేమో దేవుడు, ఇంకో క్షణం దీవిస్తాడేమో అని ఎదురు చూడడం ఉండదు. అలవాటు అయిపోయింది. ఒక్కొక్కడు జైల్లో నుంచి వదిలిపెడితే నాకు ఈయనే బాగుందంటాడట, పోడట. కష్టాలు అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. కాబట్టి ఏమవుతుంది? నిరీక్షణ పోగొట్టుకున్నారు కదా. విశ్వాసం నిచ్చేయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేనుట అసాధ్యం.
దేవుని మెప్పించాలంటే నీకు నమ్మాలి దేవుని నువ్వు. సరే నీ చెయ్యి విశ్వాసం. నిరీక్షణ అంటే దేవుని బట్టి నీకు కలిగిన ఆశ. దేవుడు ఒక మాట పలికినాడు, ఆ మాటను బట్టి నీలో కలిగిన ఆశ. చేతిలో నరాల్లాగా, నరాలు చచ్చిపోతే చెయ్యి అట్లా పడిపోతాయి కదా. దేవుడు వచ్చినాడు ఆశీర్వాదాలను పట్టుకుని ఇట్లా ఇట్లా అంటూ తిను, నీ చెయ్యి రాదు, నరాలు ఎండిపోయినాయి, నిరీక్షణ పోయింది, దేవుని బట్టి కలిగిన ఆశ చచ్చిపోయింది. సావనివ్వకు దేవుని బట్టి కలిగిన ఆశ. అది చచ్చిపోతే ఏమవుతుంది? ఆశ చచ్చిపోతే జీవశవంలాగా ఉంటారు అన్నమాట. పేరుకు బ్రతుకున్నారు, డొలిపేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సావు కొరకు ఎదురిస్తున్నారు అంతే. వాళ్ళు వాడాలి సమాధి పాట ఎంత బాగుంటుందో, మనం కూడా పెట్టెలో పడుకునేట్టు అనిపిస్తుంది. పరవాసిని జగమున ప్రభు అని ఆ పాటలో లీనమై ఆ పాట ఆ భావోద్రేకాలతో పాడుతుంటే, లాజరు పాడుండడు సమాధి బయటకు వచ్చినప్పుడు. అసలు ఆయనకు ఆ రుచి దొరికిందాక ఆయన మంచిగా పాడాలి కదా, ఆయనకు నేర్పినా రాదు. అంత రాగాలు కట్టుకొడుతుంటే ఊగాలి మనం కూడా. అయితే జీవ శవంలాగా బ్రతకకు, వదిలిపెట్టకు. దేవుని బట్టి కలిగిన ఆశ ఉంది. దేవుని బట్టి దర్శిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు. దేశాన్ని దీవిస్తా అంటే నిన్ను మర్చిపోలేదు దేవుడు. నేను పెంచిన వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు వస్తారు, వచ్చి భార్య భర్తలు ఇద్దరు కాలు గట్టి పట్టుకు, ఎక్కడ పోలో తెలియదు, ముందే తెలిస్తే అటక మీద పెట్టుకుంది కదా కాలు, అందుబాటులో ఉన్నాయి, గట్టి పట్టేసుకొని ఓ అన్న మర్చిపోకు మమ్మల్ని అని అంటారు. ఏం సమస్య లేనప్పుడే మర్చిపోకు మమ్మల్ని. అయితే నేనేం చెప్తా, నీకు ఈ మధ్య దొరకనిస్తలేదు కాళ్ళు, కొంచెం దూరం కూర్చొని కాసుకుంటున్నాను. ఏ క్షణమో కదా ఆపద. చెప్తున్నా, ఎందుకో వదిలిపెడతా, నిన్ను ఉన్నంతకాలం ప్రేమిస్తా. మరి నా ప్రేమ మారదు, వదిలిపెట్టాను. కొన్ని మధ్య కుటుంబ సభ్యులు చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే తండ్రికి చెప్పిన, చూడు వదిలిపెట్టా నిన్ను నీ పిల్లల్ని. సరే ఏమన్నా సమస్య వస్తే నేనే వాళ్ళ కాలు పట్టుకుంటా కానీ దూరం చేయను. నా ప్రేమ మారదంటే అంతసార్లు అంటున్నాడు. పెద్ద మనిషికి గుండెల్లో ఎంత బాధ ఉన్నదో కదా. ఏమేమనుకుంటున్నాడు వరుస మరణాలు చూసి. నేను మనిషిని, నేను ఇంత తగ్గడానికి ఒప్పుకున్నా. ఏమంటున్నా, వాళ్ళే నన్ను అవమానపరిచిన, చెప్పుతో కొట్టిన, నేనే వాళ్ళ కాలు పట్టుకుంటా అంటున్నా కదా. ఎందుకు? బాధ చూసి. నిన్ను వదిలిపెడతాడా దేవుడు ఎప్పుడన్నా? నిన్ను వదిలిపెడతాడా? నిన్ను నమ్మిన దేవుడు నిన్ను నట్టేట్లో ముంచుతాడా? ఎప్పుడు చేయలేదు ఆయన, అట్లా చేయడు. ఆయనకు రాదు అట్లాగా. దేవునికి అసాధ్యమైంది ఏం లేదు, నిజం. అయితే మాట తప్పేదానికి వీలు కాదు, అసాధ్యం. నిన్ను మర్చిపోయేది అసాధ్యం. కొన్ని ఉన్నాయి దేవునికి అసాధ్యమైనవి. నీ మీద ప్రేమ మారదు, అసాధ్యం కదా. మనిషిని నేనే మారదు నా ప్రేమ అని అర్థమయ్యేటట్టు చెప్తే నీకు అర్థం కాలేదా దేవుని ప్రేమ? మరొకడు నిన్ను విడుబడు ఎప్పుడు విడుబోని ఎడబాయని అన్నాడు కదా. ఇప్పుడు ఎవరికైనా నిద్ర వస్తే పెద్దగా ఆలించాలనిపిస్తే మెల్ల లేచి వెళ్ళిపోవచ్చు, ఇంటికి పోయి పడుకోవచ్చు. నేను ఇంకా చాలాసేపు మాట్లాడతా, 1:30 అవుతుంది. ఈ వచ్చినప్పుడు సాక్ష్యాలు కూడా వద్దని చెప్పి వచ్చిన, 2 గంటల వరకు మీకు నేర్పుకోవాలని ఆశతో వచ్చిన. పోయిన వారం మా అయ్యగారికి వాక్యం అప్పు చెప్తే 30 నిమిషాలు సాక్ష్యం చెప్పు, 30 నిమిషాలు వాక్యం చెప్పంటే, ఇక నేను ఆడ కూర్చొని ఉన్న భయానికైనా 20 నిమిషాలు చెప్పినాడు అంత కలిపి. బాధ అయింది. ఆత్మీయంగా పోషణ కొరకు వచ్చినారు, ఆకలితో పంపినట్టు అయింది కదా అని ఇక్కడ ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు కూడా చర్చిలో అట్లా అప్పచెప్పాను. నాతో పని ఉంటే నా దగ్గర రుచి కలుస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు, పారిపోతారు. చర్చి జోలు వచ్చేది లేదు. ప్రార్థన కొడితే సరే అందరిలాగా వచ్చి పోవాలి. నేనేమనుకున్నా, నాకంటే ముందు నుంచి దేవుని సేవలో ఉన్నాడు, దాదాపు 30 సంవత్సరాల నుంచి దేవుని సేవకుడు. నేను ఆయనను కూర్చోబెట్టి నేను వాక్యం చెప్తే బాగుండదు, తప్పుపడతారు, మర్యాదగా ఉండదు కదా. ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోమన్నాడు దేవుడు. ఇక్కడ వాక్యం అప్పు చెప్పినా మరి కొంచెమే చెప్పినాడు ఆయన. అందుకే తీర్మానం తీసుకున్నా, ఇక ఏది ఏమైనా అన్నీ ఎదుర్కొంటా కానీ
అప్పచెప్పనట్లాగా మంచి పరిచయం ఉంటే తప్ప. అదండి సంగతి. కాబట్టి 1:30 అయింది. నేను ఇంకా చాలాసేపు నేర్పుకోబోతున్నాను. మీకు నిద్ర వస్తే మింగుతా అన్నంత అంత పెద్దగా ఆవలించాలనిపిస్తే ఈ వాచ్ చూసుకొని స్టైల్ కూడా నా దగ్గర ఉంది, నీ వాచ్ కంటే పెద్ద వాచ్ చూడు. అయితే ఇంకా ఒక్కొక్క వాచ్ ఒకసారి పోతాయి మా దగ్గర కనబడు సముద్రంలో. ఇంకోటి కొనుక్కుంటే వెతికే కంటే కొనేది ఈజీ అవుతుంది. ఇంట్లో వెతికే కంటే ఇంటర్నెట్లో తొందరగా దొరుకుతాయి కదా. ఆర్డర్ ఇస్తే ఇంటికి తెచ్చిస్తారు. ఇప్పుడు నా దగ్గర 3-4 వాచ్లు అయినాయి. ఏంది పెద్ద స్టైల్ ఇట్లా చూసేది కదా. అయితే ఇష్టం ఉంటే కూర్చున్నావా జాగ్రత్త, మంచిగా విను, దేవుని భయంతో విను. ఎవరు రమ్మన్నారు? వచ్చినావు నేర్చుకోవడానికి కదా. అయితే ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనంలో అన్నదమ్ములు ఏమంటున్నారు యోసేపు గురించి? ఈయన్ని చంపి బావిలో వేద్దాం, అప్పుడు వాడి కళలు ఏమైతాయి చూద్దామంటున్నారు కదా. కళల గురించి వారందరిలో దేవుడు ఎక్కువ దీవించబోతున్నాడని విని ఓర్చుకోలేకపోయినారు. యోసేపు ఏం చెప్పినాడు? పనులు కడుతున్నాం, నా పన ముందు వాళ్ళ అమ్మ నాయన కూడా అన్నదమ్ములంతా సాష్టంగా పడ్డట్టు పనులన్నీ సాష్టంగా పడ్డాయని చెప్పినాడు. ముందే తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అన్నదమ్ములు అసూయపడ్డాడు. అయితే ఇంకా దేవుడు దీవిస్తా అంటున్నాడు. ఇంకా అసూయ పెరిగింది. చంపి బావిలో వేద్దాం, వాడి కళలు ఏమవుతాయి చూద్దాం. చంపనివ్వలే దేవుడు. ప్రాణం దేవుని చేతిలో. సైతాన్ని కూడా అప్పచెప్పాడు, శత్రువులకు అప్పచెప్పాడు. ఊరికి ప్రాణానికి భయపడకు, నా కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైతే దక్కించుకుంటా ఉన్నాడు దేవుడు. బ్రతుకు దేవుని కొరకైనా కాపాడుతాడు. నన్ను కాపాడినాడు కదా. ఇన్ని శ్రమల్లో చాలా ప్రాణాపాయాలు లెక్క పెట్టలేదు. లెక్క పెడితే కనీసం ఒక 300 సంఖ్య దాటుతుంది. అన్నిసార్లు వచ్చినాయి ప్రాణాపాయాలు. కనీసం అని చెప్తున్నా, మామూలుగా అంచనా వేసేయి. ఎప్పుడు భయపడలేను నా ప్రాణం కొరకు, పారిపోలే తాక్కోలే. నేను కాపాడినాడు దేవుడు, నన్ను జయమిస్తున్నాడు దేవుడు, నాకు నిన్ను కాపాడుతాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. తండ్రి చనిపోయినాక అన్నదమ్ములు వచ్చి యోసేపు దగ్గర ఏమంటున్నారు? మా నాయన చచ్చే ముందు మా చెవులో చెప్పినాడు, నీకు చెప్పమన్నాడు మమ్మల్ని చంపొద్దు. నాయన చెప్పలేదు, ఏం లేదు. ఒక్కొక్కడు ప్రమాణం చేయడానికి వాడి మీద నమ్మకం ఉండదని తెలిసి ఏమంటాడు? అమ్మతోడు నాయనతోడు వాళ్ళ మాట నమ్మడని తెలిసి నాయన చెప్పినాడు అంటున్నారు కదా. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? బాధపడొద్దని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? మీరు కీడు తలపెట్టినారు కానీ దేవుడైతే మేలే తీసినాడు చూడు అని ఓదారుస్తున్నాడు. హల్లెలూయా. నష్టపోయినోడు ఓదారుస్తున్నాడు, అన్యాయం జరిగినోడు, వెలివేయబడ్డోడు ఓదారుస్తున్నాడు. దేవుని చేతులు ఉన్నాం కదా, దేవుడు ఆ పరిస్థితి అట్లా మార్చినాడు. కళలు ఏమవుతాయి చూద్దాం. చూసినారు, నెరవేరినాయి కళలు. సమస్తం సమకూర్చి మేలు కొరకు చేసినాడు దేవుడు. దేవునికి చేతనవుతుంది. ప్రశ్నించకు దేవుణ్ణి, సలహాలు ఇవ్వకు, నన్ను ఆ దారిలో తీసుకో, ఈ దారిలో తీసుకో, అట్లా దీవించు, ఇట్లా దీవించు. శ్రమలకి దారిద్ర్యాన్ని తట్టుకోలేక ఒకసారి 7 రోజులు ఉపవాసం ఉండి ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, దీవిస్తా నిన్ను తప్పకుండా, అయితే నువ్వు చెప్పినట్టు కాదని చెప్పినాడు. ఇంకేమన్నాడు? తప్పకుండా దీవిస్తా కానీ నా సమయం ఉన్నదని చెప్పినాడు కదా. ఎదురుసుడు దేవుని సమయం కొరకు ఎన్నెన్ని దాటినాడు యోసేపు. దేవుని మీద ప్రేమ చల్లారకుండా కాపాడుకున్నాడు. దేవుడు చెప్పిన కళలు నమ్మినాడు. నమ్మకుంటే ఎట్లా బ్రతుకుతాడు? ఎక్కడ పోయినా అన్యాయమే జరిగింది కదా. దేవుడు ఆ కళలన్నీ జరిగించినాడు. అవన్నీ జరిగించడానికి ఈ కష్టాలన్నీ సింహాసనానికి మెట్లుగా మార్చినాడు దేవుడు. ఈ మెట్లు లేకుండా సింహాసనం ఉండదు. దేశమంతటి మీద ప్రధానిగా మారినాడే కదా సింహాసనం. పేరుకు మాత్రం పరో ఏలిందంతా యోసేపు చరిత్రలో కూడా ఉంది. ఐగుప్తు చరిత్రలో యోసేపు గురించి చాలా ఘనంగా రాసినారు. ఆయన శవం అయితే వాళ్ళకి దొరకనీ లేదు. దేవుడు కానానికి తీసుకెళ్ళాలి నా శవం అని చెప్తే కట్టిపెట్టినారు కదా. ఐగుప్తులో దొరకలే కానీ
కొన్ని పిరమిడ్స్ దొరికినాయి, ఆయన పేరుతో కట్టినారు, ఆయన శవం లేకుండా. ఆయన చరిత్ర అంతా రాసినారు. ఇట్లా యుగాలలో మిగిలిపోయేటట్టు ఉంచినాడు దేవుడు పేరు కదా. అన్నదమ్ములు ఏమన్నారు? కళలు ఏమవుతాయి చూద్దాం. కళలన్నీ నెరవేరినాయి. దేవునికి స్తోత్రం. సమస్తం సమకూర్చి మేలుకొర చేస్తాడు దేవుడు. 1 సమూయేలు 16:11. సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్పినాడు ఏమని? జెస్సీ ఇంటికి వెళ్ళి రాజుగా అభిషేకించు ఒకడిని. జెస్సీ కుమారులలో జెస్సీ కుమారులంతా వరుసగా వచ్చినారు సమూయేలు ఎదుట. దేవుడు అన్నాడు వాళ్ళు కాదని చెప్పినాడు. దేవుడు అన్నాడు మనిషి పై రూపం చూస్తాడు, నేను హృదయం చూస్తా, వీళ్ళని నేర్కోలే నేనని చెప్పి. అప్పుడు కన్ఫ్యూజన్ కదా సమూయేలుకి. కుమారులను పిలవనని చెప్పినాడు. అప్పుడు అడిగినాడు డౌట్ వచ్చి, వీళ్ళేనా ఇంకా ఉన్నారా అంటే అన్నాడు ఒకడున్నాడు గొర్రెల దగ్గర ఉన్నాడు. ఎందుకు పిలిపించలేదు మరి? తండ్రి కుమారుడే కదా. తండ్రి అనుకున్నాడు వాడు ఎందుకు పనికిరాడని. అయితే దేవుడు అన్నాడు వాడే కావాలని. నేను చూడు, మనుషులు ఆపలేరు. నేను దేవుడు నిన్ను దీవించదలిచినప్పుడు చూడు, అన్నదమ్ములు ఆపలేకపోయినారు, మనుషులు ఆపలేరు, సైతాన్ ఆపలేడు, పాతాళలోక బలమంతా లోకమంతా కలిసినా ఆపలేరు. ఆపగలిగింది నీవే. దేవుని చేతులు కట్టేసేది. దేవుడు కోరినట్టు బ్రతకకుంటే పోగొట్టుకుంటావు. దేవుని చేతులు కట్టేసినావు నువ్వే. దేవుని మర్చిపోతే పోతావు నరకానికి, నీవే పోగొట్టుకుంటావు. దేవుడు దీవించదలిచినప్పుడు ఆపగలిగింది నీవే. నువ్వు అడ్డు రాకు మరి దేవునికి. నీ చిత్తం ప్రభు అని చెప్పు, తల దించు. సమూయేలు ప్రవక్త అన్నాడు, తండ్రి ఏమో లెక్కలో లేడు, తండ్రికే పుట్టినాడు, పిలవాలి కదా, లెక్కలో లేడు. సమూయేలు ప్రవక్త గుర్తు చేస్తే పిలిచినాడు. సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు? ఆడొచ్చే వరకు నిల్చొనే ఉంటా అంటున్నాడు. అటెన్షన్ కదా అంతా, తండ్రి అన్నలు అంతా. దేవుడు ఘనపరిచినాడు చూడు. దేవుడు ఘనపరచాలని అనుకున్నప్పుడు ఎవరు ఆపలేరని చెప్తున్నా. దేవుడిని దీవించాలనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు, ఎవరి వశం కాదు. నీవైతే ఎదురు చూడు, తగ్గి దేవునికి దొరికి. 1 సమూయేలు 16:7. నా చెప్పిన దేవుడు హృదయం చూస్తాడు. ప్రవక్త అయిన యిర్మీయా గురించి 29వ అధ్యాయం 26 నుంచి 27 వరకు తను చెబుతూనే ఉన్నాడు, దాసత్వం వస్తుంది. వచ్చింది, కొంచెం దాసత్వం వచ్చింది. ఓడించి కొంతమందిని దాసదాసులుగా పట్టుకెళ్ళిపోయినాడు శత్రురాజు. వివరాలు చెప్పను, మళ్ళీ నువ్వు అంత పెద్దగా ఆవలిస్తేమో నాకు భయం, గుండె గల్లంటుంది నాకు. అప్పుడు ఇంకేం చెప్పబుద్ది కాదు, మా ఇంకా ఆపేయాలనిపిస్తుంది. ఎందుకు? ఆశగలలో చెప్తాం కదా. ఐ నెవర్ స్పీక్ టు ఏ క్యాప్టివ్ ఆడియన్స్. చెరపట్టి నేర్పుతారా ఎక్కడన్నా? ఆశలో చెప్తాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. యిర్మీయా ప్రవక్త చెప్పినవి నెరవేరినాయి. దాసత్వం కొంచెం వచ్చింది. దాసదాసులుగా చెరపట్టి తీసుకెళ్ళినాడు శత్రురాజు. అక్కడున్న వాళ్ళకి యిర్మీయా ప్రవక్త దేవుడు చెప్తూ ఉత్తరం రాసినాడు. చాలా కాలం ఉంటుంది దాసత్వం, 70 ఏళ్ళు. కాబట్టి ప్రార్థించండి, ఆ పట్టణం క్షేమం కోరండి అని అట్లాంటి మాటలు. కొనండి, భూమి పొలాలు కొనుక్కోండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, తిరిగి వచ్చే ఆత్రం లేదు ఇంకా, ఇప్పుడే 70 ఏళ్ళ దాసత్వం అని రాసినాడు ఉత్తరం. రాస్తే అక్కడి నుంచి ఒకడు ఉత్తరం రాసినాడు తన దేశానికి. వెర్రివాడు ప్రవక్త అని అనుకుంటున్నాడు, తను అంటున్నాడు యిర్మీయా ప్రవక్త. మరి ఇట్లాంటి వెర్రోలని ఖైదులేయాలి, ఎందుకు వదిలిపెట్టినారు? ఇట్లా ఉత్తరం రాసినాడు. యిర్మీయా ప్రవక్తని ప్రవక్త కూడా కాదంటున్నాడు ఒకడు, దాసత్వంలో ఉన్నోడు. ఈయన చెప్పినవి జరిగినాక ఏమంటున్నాడు? ప్రవక్తలా పోజు కొడుతున్నాడు అంటే అంటున్నాడు.